నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 8వ తారీఖున మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్ నందు సాయంత్రం 4 గంటలకు దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారని భీమవరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం అన్నారు. అంకెం సీతారాం మీడియాతో మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితర రాష్ట్రాల నుండి పార్టీ సీనియర్ నాయకులు హాజరవుతున్నారని వివరించారు. ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని భీమవరం నియోజకవర్గంలో కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. ఈ వేడుకల్ని పురస్కరించుకొని భీమవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంకెం సీతారాం ఆధ్వర్యంలో వజ్రోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. కడప జిల్లా బద్వేలు పట్టణం నందు సిఐటియు విస్తృత స్థాయి సమావేశం పీసీ కొండయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో స్కీమ్ కార్మికుల తొలగింపులో ఆపాలని సిఐటియు జిల్లా కమిటీ కోరింది. గతంలో పరిష్కారం కాని సమస్యలను కొత్త ప్రభుత్వం పరిష్కరిస్తోందని, అంగన్వాడీలు, ఆశ, మధ్యాహ్న భోజనం తదితర స్కీమ్ కార్మికులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ కింది స్థాయి నాయకులు స్థానికంగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను పని మానేయాలని బెదిరిస్తున్నారని, తద్వారా వారి మనుషులను పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇక పల్నాడు జిల్లాలో ఒక అంగన్వాడీ వర్కర్ ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని వివరించారు. ఇదే జిల్లాలో మరో 2 చోట్ల హెల్పర్లను బయటికి పంపి తమ వారిని పనిలో పెట్టుకోవాలని ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. అనంతపురం జిల్లా వజ్రకరూరులో కూడా మధ్యాహ్న భోజన కార్మికురాలపై స్థానిక అధికార పార్టీ నాయకులు దాడి చేశారని వివరించారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆమె చావుబతుకుల్లో ఉందని తెలిపారు. ఇతర కార్మికులపై కూడా ఒత్తిడి వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీలు మారినప్పుడల్లా కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన వారు స్కీమ్ వర్కర్లపై దాడి చేయడం ఒక రివాజుగా మారిందని విమర్శించారు. వర్కర్ల పని పరిస్థితులకు సంబంధించి కొన్ని విధి విధానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీ వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని, అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం ఏర్పాటు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారులను తెలంగాణ ఉమ్మడి పాలమూరు జిల్లాల 5 మంది ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేలకు రాజగోపురం వద్ద ఆలయ ఈవో హరిదాసు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేలు శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం స్వామివారి ఆలయంలోని తులాభారం వద్ద కల్వకుర్తి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తులాభారంలో వేయించి బియ్యం, జొన్నలు, బెల్లం శ్రీ స్వామి అమ్మవార్లకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేలకు అమ్మవారి ఆశీర్వచన మండపంలో 5 మంది ఎమ్మెల్యేలకు వేద ఆశీర్వచనం చేసి శ్రీ స్వామి అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, జ్ఞాపిక, లడ్డు, అలాగే ప్రసాదాలు ఏఈఓ హరిదాస్ అందజేశారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. నిరుద్యోగ యువతకు త్వరలో భారీ ఎత్తున ఉపాధి శిక్షణ కల్పించేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. స్థానిక వీటి అగ్రహారం మహిళా ప్రాంగణంలోని టీడీసీ అలాగే స్కిల్ కాలేజెస్ని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి శనివారం ఉదయం మంత్రి సందర్శించారు. తరగతి గదులను, వసతులను పరిశీలించారు. ఇక సీడబు ద్వారా జరిగే శిక్షణ కార్యక్రమాలను, విజయగాథలను డిఆర్డీఏ పీడీఏ కళ్యాణ్ చక్రవర్తి మంత్రికి వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను తెలుసుకున్నారు. టీఆర్టీపీ స్కిల్ కాలేజ్, విశ్వసముద్ర, మిలీనియం, చైతన్య భారతి, ఎల్జీఎంఎం తదితర సంస్థల ద్వారా ఇస్తున్న శిక్షణ, కోర్సులు, ఉపాధి తదితర వివరాలను తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా ఏడాదికి సుమారు 1000 మందికి ఉపాధి కల్పిస్తున్నందున వారిని మంత్రి అభినందించారు. ఎస్బీఐ ఆర్సిటీ కేంద్రాన్ని మంత్రి కొండపల్లి సందర్శించారు. అక్కడ జరుగుతున్న శిక్షణ లభిస్తున్న ఉద్యోగాల గురించి ఆ సంస్థ డైరెక్టర్ జీవీవి రమణ వివరించారు. అనంతరం బొకే మొక్కల విక్రయ కేంద్రాన్ని మంత్రి ఎమ్మెల్యే సందర్శించారు. బొకేల తయారీ, విత్తనాల సేకరణ, కుండీలు, మొక్కల పెంపకం తదితర అంశాలపై మంత్రి ప్రశ్నించారు. ఆకర్షణీయమైన బొకేలను తయారు చేస్తున్నందుకు మంత్రి అభినందించారు. ఇలాంటి మొక్కల బొకేల ద్వారా పచ్చదనం పెరుగుతుందని అన్నారు. ఆవరణలో ఆకుకూర విత్తనాలను మంత్రి జల్లారు. టీటీడీసీ బస్తీ కేంద్రాన్ని, దుస్తుల తయారీ సెంటర్ను మంత్రి పరిశీలించారు. దుస్తుల తయారీకి మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉందన్నారు. దానిని విస్తరించాలని సూచించారు. జిల్లా సమైక్య కేంద్రాన్ని, చంద్రన బీమా సెంటర్ను సందర్శించారు. సమైక్య కార్యకలాపాలను జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి తదితర అధికారులు వివరించారు. సమాజ సేవలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం శంకరమఠం వద్ద ఆంజనేయ స్వామి గుడి వద్ద జనసేన వీర మహిళలు మీసాల నాగాదేవి, కరణం కళ్యాణి, నిమ్మల అన్నపూర్ణమ్మ, బోడపాటి పెద్దబాబు, రాట్నాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 75 మంది వికలాంగులు, దివ్యాంగులకు ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం భగవత్ సేవతో సమానమని, వీర మహిళలు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వీర మహిళలు మీసాల నాగాదేవి మాట్లాడుతూ పట్టణంలోని శీతాకాలం దృష్టిలో ఉంచుకుని 75 మంది వికలాంగులు, దివ్యాంగులకు రగ్గులు పంపిణీ చేశామని, రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని వారన్నారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. రాయదుర్గం పట్టణంలో గత వారంలో పెద్ద మొత్తంలో నగదు దొంగతనం జరిగిన విషయం మరొక ముందే. శనివారం తెల్లవారుజామున మల్లాపురం లేఅవుట్లో నాగభూషణం అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. వాళ్ళు రాత్రి ఇంటికి తాళం వేసి పక్కన ఇంట్లో పడుకున్నారు. ఇక దుండగులు రాత్రి వేళల్లో వాళ్ళ ఇంటి తాళాన్ని పగలగొట్టి ఇంట్లో బీరువాలో ఉన్న 77,000 నగదు, జత కమ్మలు, జత వెండి కుంకుమ బర్నెలు దొంగలించారని బాధితులు తెలిపారు. ఇవే కాక కాలనీలో గత 2 నెలలుగా చిన్న దొంగతనాలు జరుగుతున్నాయని, బైక్లో పెట్రోలు, నీటి మోటార్లు దొంగతనాలు జరుగుతున్నాయని బాధితులు వాపోతున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దొంగతనం జరిగిన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కడప జిల్లాలోని అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను మరింత అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్తామని నూతన జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ తెలిపారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎంతో చరిత్ర కలిగిన కడప జిల్లాకు కలెక్టర్గా రావడం సంతోషంగా ఉందని, సీఎం చంద్రబాబు సారథ్యంలో జిల్లాలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని చెప్పారు. సమాజ హితమే లక్ష్యంగా తమ మీడియా సంస్థలు పనిచేస్తున్నాయని మన తెలుగు టీవీ, వన్ టీవీ, ఆంధ్ర అక్షర, ఎస్ఎంబీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు, కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, సోలార్ సంస్థల అధినేత డాక్టర్ షేక్ మహబూబ్ బాషా అన్నారు. శనివారం కర్నూలు నగరంలోని చెన్నమ్మ సర్కిల్ సమీపంలో గల శ్రీనివాస్ నగర్లో మీడియా సంస్థల నూతన కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ, గత దశాబ్ద కాలానికి పైగా రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు నగరం కేంద్రంగా ప్రజల గొంతుకగా తమ మీడియా సంస్థలు పనిచేస్తున్నాయని అన్నారు. సమాజంలో పేద, బలహీన, మైనార్టీ వర్గాలను వెన్నుదన్నుగా ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. పేద ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు సకాలంలో చేరే విధంగా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా తమ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తోందని చెప్పారు. మహిళాభివృద్ధి లక్ష్యంగా మహిళలను ఆర్థిక బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 1,000,000 మొక్కలు నాటిన ఘనత తమ సంస్థకు చెందుతోందని అన్నారు. భవిష్యత్తులో ఉభయ తెలుగు రాష్ట్రాలలో తమ మీడియా ద్వారా పేద ప్రజల గొంతుకను బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. త్వరలోనే నూతన కార్యాలయం నుంచి కార్యక్రమాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మీడియా సంస్థల సిబ్బంది, కర్నూలు జిల్లా ఒలింపిక్ సంఘం ప్రజాప్రతినిధులు, అలాగే రామాంజనేయులు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు స్వర్ణాల చెరువు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును అద్భుతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. 2014లో ప్రారంభించి ఆగిపోయిన పనులను త్వరలో పూర్తి చేస్తామని, వెంటనే ప్రణాళికలు తయారు చేయించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డులో ఎంతో పవిత్రమైన శ్రీ ఇరుకులల్లమ్మ అమ్మవారి ఆలయం ఉందని చెప్పారు. ఈ ఉద్దేశంతోనే టీడీపీ ప్రభుత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ఇంకా డెవలప్మెంట్ చేయాల్సింది చాలా ఉందన్నారు. సుమారు 24 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు. నెక్లెస్ రోడ్డుని మొత్తం 3 దశల్లో పూర్తి చేస్తామని అప్పుడే చెప్పడం జరిగిందని చెప్పారు. ఇప్పుడు 30 కోట్లతో మొదటి దశను పూర్తి చేశామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10.5 సంవత్సరాలకు పైగా ఇది వరకు రేషన్ కార్డు రాలేదని, ప్రజలందరూ అప్లికేషన్స్ పెట్టి చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రేషన్ కార్డుల వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు ముడిపడి ఉన్నాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆమ్ ఆద్మీ కన్వీనర్ నాగుల అరవింద్ అన్నారు. రేషన్ కార్డు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ కూడా చెల్లుబాటు కావడం లేదని అన్నారు. రేషన్ కార్డులు పేద ప్రజలకు అందని ద్రాక్షగా మిగిలిపోయిందన్నారు. ఈ రాష్ట్రంలో దొంగ రేషన్ కార్డులు కూడా ఉన్నాయని, వాటిని కూడా సర్వే చేయించి తొలగించాలని అన్నారు. 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వెంటనే స్పందించి రేషన్ కార్డు ఇవ్వకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ అన్నారు. పట్టిసీమ ఎత్తపోతుల పథకంపై పైప్లైన్ లీకేజీపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరా తీశారు. ఈ మేరకు ఆయన సంబంధిత జలవనరుల శాఖ ఇంజనీర్లతో నిమ్మల ఫోన్లో మాట్లాడారు. వెంటనే లీకేజీని అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో లీకేజీ నివారించే చర్యలను అధికారులు చేపట్టారు. నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపివేసి జలవనరుల శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. ఇటుకల కోట డెలివరీ ఛానల్కు వెళ్లే వైపు లైన్ వాల్ ప్లేట్ ఊడిపోవడంతో గోదావరి జిల్లాలు ఎగజిమ్ముతున్నాయి అని చెప్పారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర పంట పొలాల్లో నీరు చేరింది. లీకేజీ ప్రాంతానికి వెళ్లడానికి, పొలాల్లోకి వెళ్లడానికి మార్గం మూసుకుపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.